నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి జూపల్లికి స్వాగతం పలికిన రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. యువకుడి మృతికి కారకుడి అరెస్ట్, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రం చేరుకున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మాజీ మంత్రి అల్లుదిగడ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాదయాత్రపై మాజీ మంత్రితో పాటు జూపల్లి కృష్ణారావు చర్చించి జిల్లాలో చేపట్టే కార్యక్రమంపై విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సీనియర్ కాంగ్రెస్ అందరికీ కలిసినాక పీనట్స్ పండించి ఉన్నాడు 17 నుంచి ఆయన ఎఫ్ఎస్సీ నారాయణ రెడ్డి ఫస్ట్ పోస్టింగ్ జిల్లాలో ఆయన. మద్యం మత్తులో వారు నడిపి ఒకరి మృతికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నిర్మల్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గత నెల 15 స్థానిక బంగల్పేట చెరువు వద్ద అదే కాలనీ చెందిన స్వామి అనే వ్యక్తి మద్యం మత్తులో పల్సర్ బైక్తో స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అభిషేక్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నేరస్తుడు స్వామిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి పేర్కొన్నారు. మద్యం మత్తులో వారు నడపవద్దని సూచించారు. ఈరోజు ఈ మద్యం మత్తులో తన యొక్క మోటార్ సైకిల్ నడిపి వ్యక్తి మరణానికి కారణమైనటువంటి వ్యక్తిని ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. తేదీ 15/6/2025 రోజున సాయంత్రం 7 గంటలకి బంగల్పేట్ చెరువు దగ్గర సల్లా అభిషేక్, తండ్రి పేరు లింగన్న, ఆర్ఓ వెంకటాద్రిపేట్ అనే వ్యక్తి తన స్నేహితుడితో స్కూటీ పైన వెళ్తుండగా ఆపోజిట్ డైరెక్షన్ లో అదే బంగల్పేటకు చెందినటువంటి బైండ్ల స్వామి అలియాస్ అవినాష్ అనే వ్యక్తి తన పల్సర్ వాహనాన్ని మద్యం మత్తులో నిర్లక్ష్యంగా అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ఈ సల్లా అభిషేక్ యొక్క స్కూటీకి కిట్టివ్వడం జరిగింది. దాంతో సల్లా అభిషేక్ తలకి బలమైనటువంటి గాయాలు కలిగి కాన్సిక్వెంట్ గా మరణించడం జరిగింది. ఈ రోజు ఇటు మరణానికి కారణమైనటువంటి బైండ్ల స్వామి అలియాస్ అవినాష్ ని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ తరలించారు. హైదరాబాద్ జరిగిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అల్లుదిగడ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, మాధవ వెంకటేశ్వరరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సోన్ మండలం కడతాల్ NH-17 జాతీయ రహదారి పడమటి ముఖద్వారం ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి మీట గల ఆదివారం గజస్తంభం ఏకశిల ప్రశ్న కార్యక్రమం వేద మంత్రోచ్చరం వద్ద ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ ఉమ్మడి మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ వి శోభారాణి, సతనాడు దంపతులు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ప్రజలకు మేలు కలగాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి సుఖసంతో వర్జించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు బర్మ రాజనరసయ్య, మంజరాపూర్ వైస్ వి గంగాదాస్, గ్రామాభివృద్ధి కమిషనర్ బర్మ రవీందర్, ఉప సర్పంచ్ భీమేష్, లక్ష్మారెడ్డి, గుర్రం గంగన్న, సాయన్న ప్రజలు పాల్గొన్నారు. పెంబి మండలం నీతి ఆయోగ్ పథకం కింద గిరిజన విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పౌష్టికాహారం, ఉపాధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం కృషి చేసిన రసజ్ఞను ఓలా మిత్ర మండలాతో ఆధారం ఘనంగా సత్కరించారు. మారుమూల మండలంలో పేదలకు అందించే సేవలకు గవర్నర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ అవార్డు వచ్చిందని మండలి సభ్యులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నీతి ఆయోగ్ పథకము పెంబి మండలాన్ని ఎంపిక చేయడం, అదేవిధంగా దేశవ్యాప్తంగా గత వారం రోజుల క్రితం దేశంలోనే 3వ స్థానాన్ని
మరి సంపాదించినందుకు మరి జిల్లా కలెక్టర్ గారికి మరియు నీతి ఆయోగ్ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్య, వైద్యం, పౌష్టికాహారం, అదేవిధంగా మరి ఎస్హెచ్జి, అదేవిధంగా అన్ని రంగాల్లో ప్రతి గిరిజనులు ఉన్నారో అలా అందరినీ కూడా ముందు తీసుకునే ప్రయత్నంలో నీతి ఆయోగ్ టీం అనేది సఫలీకృతమైందని భావిస్తున్నాము. అదేవిధంగా టీం అందరి కృషి వల్లనే ఈ రోజున మరి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి దేశంలోనే ఒక స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా నీతి ఆయోగ్ టీం అనేది పనిచేస్తా ఉంది. దాంట్లో భాగంగా మరి కృషి చేసినటువంటి నీతి ఆయోగ్ టీం అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో తన పర్ఫార్మెన్స్ చూయించి దాంట్లో భాగస్వామ్యమైనటువంటి కుమారి నాలం రసజ్ఞకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు కూడా మరి ఈ టీంలో మంచి క్రియాశీలంగా వ్యవహరిస్తూ మంచి పేరు సంపాదించుకుంటూ మరి గిరిజనుల సేవలు మమేకం కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా కుమార్ పూలామిత్రమంది తరఫున మేమందరం కూడా మరి వారికి సన్మానం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. 2004-05 బ్యాచ్ జుమేరాత్పేట బడిలో చదివిన పూర్వ విద్యార్థులు 21 సంవత్సరాల తర్వాత స్నేహితుల రోజు పురస్కరించుకుని ఆప్యాయతతో కలవడం జరిగింది. ఇలాంటి సంబరాలు మళ్లీ చేసుకొని ఒకరొకరు వాగ్దానం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఠాకూర్ సాయి సింగ్, ఐలాపూర్ మహేశ్వర్, అబ్దుల్ ఆసిఫ్, వి సంతోష్, ఆదిల్, సయ్యద్, బత్తు లక్ష్మణ్ తదితరులున్నారు. లక్ష్మణచంద మండలం వడ్డాల గ్రామంలో దేవాలయ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, నిర్మల్ డీసీ కూచారు శ్రీహారంలో చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గ్రామంలోని రామానికి 50 లక్షలు, రేణుకేలో ప్రారుకోట నిర్మాణానికి 16 లక్షలు, శుక్ర అమ్మారాలయానికి 15 లక్షల రూపాయల చొప్పున మంజూరెడ్డి నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి 3 టెంపుల్లు మంజూరైన శుభ సందర్భంలో మరి ఈరోజు పారాభిషేకం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మరి రేణుకా ఎల్లమ్మ టెంపుల్కు 16 లక్షలు, తర్వాత శుక్రవారం అమ్మవారి టెంపుల్కు 15 లక్షలు, మన రామాలయం టెంపుల్కు 50 లక్షలు మంజూరు ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో మరి ఈరోజు వడ్డాలకు 3 టెంపుల్లు మంజూరయ్యేందుకు మరి వారితో పాటు మాకు సహకరించిన ప్రియరావు గారికి కృతజ్ఞతలు వడ్డాల గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి 3 టెంపుల్లు మంజూరు అవ్వడం చాలా గొప్ప విషయం. మరి మేమంతా కూడా బీడీసీ కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మరి శ్రీరావు ఆధ్వర్యంలో మరి 4-5 సార్లు హైదరాబాద్ పోయి పట్టుబట్టి ఎంబటబడి మరి మంజూరు తీసుకురావడం జరిగింది. మరి దాంతోపాటు మొన్ననే మన వడ్డాల గ్రామంలో డబల్ లైన్ రోడ్డు, విలేజ్లో ఇరుకుగా ఉంది రోడ్డు, డబల్ లైన్ రోడ్డుకు 4 కోట్లు ఎస్టిమేట్ చేసి అది కూడా దాంతోపాటు ఇంకో 2 కోట్లు సైడ్ డ్రైన్, 2 దిక్కులో కూడా వడ్డాల్లో సైడ్ డ్రైన్ కూడా 2 కోట్లు ఎస్టిమేట్ చేసి చేయడం జరిగింది. బైపాస్ రోడ్డు కూడా చెర్ల నుంచి దాన్ని కూడా స్టేట్ చేసి చెర్ల ఉన్న రోడ్డు స్టేట్ చేసి దానికి 2 కోట్లు కూడా ఎస్టిమేట్ చేసి 6 కోట్లు మరి ఎస్టిమేట్ చేసి మరి కన్సల్ట్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరి శ్రీరావు ఆధ్వర్యంలో కలిసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా శాంక్షన్ కోసం ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఖచ్చితంగా ఇంకో 5-6 నెలల్లో దాన్ని కూడా ఫాలోఅప్ చేసి దాన్ని కూడా శాంక్షన్ తీసుకొస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. మరి దాంతో పాటు ఇలా ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు ఇండ్లు వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో కట్టించిన ఇండ్లే. మరి ఇలా కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇలా ఊరూరుకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది. మరి చాలా మంది కట్టుకునేవారు కట్టుకుంటుండ్రు, ఇంకెవరైనా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే కూడా అవకాశం ఉంది. ఇప్పటికి కూడా ఇప్పేయడానికి గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీ ఉంది కనుక ఇంకెవరైనా ఉంటే కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 గ్యారంటీలు హామీ ఇచ్చి ఏదైతే అధికారంలోకి వచ్చిందో వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు పోతుంది. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలోని బాలాజీవాడలో గల శ్రీ అలివేలు బంగ దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెలివేసింది. 2వ ఆదివారం రోజున సుదర్శన యాగం రంగరంగ వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణం భక్తుల శ్రేయస్సు కాంక్షిస్తూ ఈ యాగం భక్తవర్షం కలిగించింది. రామకరణ అద్దంలో సుదర్శన సంకల్పబద్ధంగా కొనసాగింది. వేద పండితులు శాస్త్రోక్త హోమకర్తలు నిర్వహించగా యాగానికి ఆధ్యాత్మిక క్లాస్ 1 కాంట్రాక్టర్ లక్కడ్ జగన్మోహన్ రెడ్డి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ శ్రావణ మాసంలో మిగిలిన ఆదివారంలో కూడా ఈ సుదర్శన యాగం నిర్వహించనున్నారు. భక్తులకి అరుదైన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అమ్మవారి కృప కావాలని
కోరారు. ఈ కారు డాక్టర్ ప్రవీణ్, గంధం సుధాకర్, పూసాల శ్రీకాంత్, అనిల్, ధరణివాల, గోరెరాజు, పతిక రమేష్, రాజశేఖర్, శ్రీహరి, శేఖర్, ఏ విజయలక్ష్మి, పడుపరుకు ఆమెడ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ స్వాహా. విశ్వరూపాయ అనిరుద్ధ మంత్రేణ దుగ్ధవరదో అని మీకు ఒకసారి నమస్కారం చేసుకోండి. మిగతా కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఓం నమో భగవతే నారాయణాయ స్వాహా. ఊర్ధ్వముండమిదం గ్రహణ స్వాహా. ఓం నమో భగవతే నారాయణాయ స్వాహా. యజ్ఞోపవిదమిదం గ్రహణ ధూపమిదం గ్రహణ స్వాహా. దీపమిదం గ్రహణ స్వాహా. నైవేద్యమిదం గ్రహణ స్వాహా. ఉత్తరాభూషణం గృహాణ స్వాహ. మధ్య మధ్యపానీయం గృహాణ స్వాహ. మంగళ నీరాజనమిదం గృహాణ స్వాహ. సర్వోపచారాన్ గృహాణ స్వాహ. నమస్తుభ్యం భగవతే భక్తాభీష్టం. సమస్త సన్మంగళాని భవంతు. నారాయణాయ స్వాహ. ఓం నమో 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 నారాయణాయ స్వాహ. ప్రసాదము రాను అండు దా అనేటువంటిది పొందడానికి ముఖ్యంగా అనేకమైనటువంటి గ్రహ బాధలతోటి బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యంతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ ఆరోగ్యము ఇచ్చేటటువంటి వాడు ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చే ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు భాస్కరుడు. కాబట్టి ఈ యొక్క సూర్యుడికి సంబంధించినటువంటి వారము 6+ ఈ సూర్య భగవానుడి రెండూ కలిసి చేసుకునేటటువంటి భక్తులందరికీ కూడా ఆరోగ్యాన్ని, సంపదలను కలిగించడం కోసం ఈ యొక్క యాగం తలపెట్టడం జరిగింది. కనుక రాబోయేటటువంటి మిగతా 2 ఆదివారాల్లో కూడా బాలాజీవాడలో వైభవంగా మహిళలచే మనము పల్లకి సేవను నిర్వహించాం. అలాగే ప్రతి శుక్రవారము ఈ అమ్మవారి టెంపుల్లో దేవాలయంలో సహస్ర నామాలు మరియు కుంకుమార్చనని మహిళలతో నిర్వహించడం జరుగుతుంది. దానిలో కూడా మీరందరూ ప్రతి శుక్రవారం ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి కృపకు పాత్రలు కావాలి. అలాగే స్వామి శ్రీ కన్నన్ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతమైన ఈ సుదర్శన యాగము లక్షల రూపాయలతో మనకు చేపియాలి అంటే లక్షల రూపాయలు అవుతాయి. అలాంటివి తన విన్నట్టు ఉండి మంచి వైష్ణవ ఆలయంగా తీర్చిదిద్దుతూ దీన్ని దినదిన అభివృద్ధి చేస్తున్న కన్నన్ గారికి మా నిర్మల్ తరఫున అందరి తరఫున ఈ ఆశీర్వాదం ఇప్పిస్తున్న వారికి శతకోటి పాదాభివందనాలు మేము చేస్తున్నాం. అలాగే మీ అందరి ద్వారా ఓ చిన్న విన్నపము. కళ్యాణం అన్నది మనం ఇంతవరకు ఆ వైష్ణవ ఆలయంలో జరిగింది. ఇప్పుడు మా అందరి కోరిక, మా ఈ ధర్మకర్తల కోరిక కూడా ఇక్కడ కూడా కళ్యాణం నిర్వహించాలని చెప్పి మేము కోరడం. జిల్లాలో రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని షెట్పల్లి అరుణ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్షాబంధన్ వారోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. వారోత్సవాల భాగంగా 3వ స్థానిక దివ్యనగర్లో గల వశిష్ఠ యోగ శిబిరంలో కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక సభ్యులకు గాంధీచౌక్ మురళీకృష్ణ ఆలయం, నందిగుండం దుర్గామాతలో కరపత్రాలు పంపిణీ చేశారు. రక్షాబంధన్ గాయత్రి మంత్రం యొక్క ప్రాముఖ్యతను భక్తులు వివరించారు. రక్షాబంధనం అంటే ఏంటి, రక్షాబంధనం నాడు ఏం చేయాలి అని ఇదంతా కరపత్రాలు చేర్చారు. వారు గాయత్రి మంత్రాన్ని యొక్క విశిష్టత కూడా తెలిపారు. 24 బీజాక్షరాలతో గాయత్రి మంత్రాన్ని మనకు అందించారు. పిల్లలకు కూడా, పెద్దలకు అందరికీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీంతో గాయత్రి మంత్రం ప్రతిరోజు చదువుకున్నట్టయితే చాలా అందరూ కూడా సంతోషంతో, సుఖ సంతోషాలతో, భాగ్యాలతో పరిణించాలని మనం 9వ తారీఖు నాడు రాఖీ పౌర్ణమి ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి జూపల్లికి స్వాగతం పలికిన రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
యువకుడి మృతికి కారకుడి అరెస్ట్. పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.